రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చర్చించనుంది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మె బాట పడతామని ఏపీ ఎన్జీఓలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఐఆర్ మధ్యంతర భృతిపై ప్రకటనలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్ డిఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. ఉద్యోగులకు 6,700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ రఫీ, అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలకు సంబంధించిన డిమాండ్లను తెర మీదకు తెస్తూ సమ్మెబాట పట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సడన్ గా గత కొంతకాలంగా ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ప్రెషర్ అనేది ప్రభుత్వం మీద లేకున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రుల మీద, అలాగే మంత్రివర్గ ఉపసంఘం మీద కూడా ఎప్పటికప్పుడు డిమాండ్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 6,700 కోట్ల రూపాయల మేర పెండింగ్ నిధులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధులు బకాయిలు పడ్డాయనేది ఉద్యోగ సంఘాల వైపు నుంచి వస్తున్న వాదన, వినిపిస్తున్న వాదన. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మరింత జాప్యం జరిగే అవకాశం ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే దిశగా ఏపీ ఎన్జీఓలు ఇప్పటికే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్న పరిస్థితి. సమ్మెబాట పట్టేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు ప్రభుత్వానికి జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో రేపు అత్యవసరంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశం కానుంది. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. సో ఈ నేపథ్యంలో రేపు చర్చలు జరగనున్నాయి. సో ప్రధానంగా చూసుకుంటుంటే గత 4 ఏళ్లలో డిఏలకు సంబంధించిన బకాయిలు, మరొకవైపు మధ్యంతర భృతి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. పీఆర్సీని ప్రకటించారు, కానీ ఇప్పటివరకు పీఆర్సీని అమలు చేసే దిశగా వాటిని కార్యాచరణను ఏమాత్రం సిద్ధం చేయలేదు. సో ఈ క్రమంలో పీఆర్సీ ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూషన్ లోకి రాలేదు కాబట్టి మధ్యంతర భృతిని ఇవ్వాల్సిందిగా కూడా ఒక డిమాండ్ ఉద్యోగుల వైపు నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు 4 డిఏలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటిని కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలనే డిమాండ్లను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే దిశగా ఉద్యోగులు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సచివాలయంలో మంత్రుల బృందం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో చర్చించబోతోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చర్చించనుంది.